ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా జరగనున్నాయి. సమావేశాల తొలి రోజు శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా శాఖల మంత్రులు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే సిద్ధమయ్యారు. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా జరగనున్నాయి. సమావేశాల తొలి రోజు శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా శాఖల మంత్రులు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే సిద్ధమయ్యారు. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. శోభ, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 20వ తేదీ వరకు కూడా జరగబోయేటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైనటువంటి బిల్లులు అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సభ రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే ఇటు శాసన మండలి అయితే కనుక 10 గంటలకు అయితే ప్రారంభం కానున్నట్టు తెలుస్తా ఉంది. ఇక శాసన సభలో చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి బిల్లులు అయితే కనుక ఆమోదం తెలుపుతున్నారు. దీనిలో భాగంగానే ఇటు ఏదైతే ఆ దిశ సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని స్థానంలో వేరొక బిల్లుని ప్రవేశపెడుతూ అయితే కనుక చట్టాన్ని అయితే రూపొందించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా మరొక బిల్లు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా బిల్లుని ప్రవేశపెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దీంతో పాటు ఇక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్లు, అదేవిధంగా చైర్మన్ల పదవులు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ గా ఎన్నుకునేటువంటి చట్టానికి సంబంధించినటువంటి బిల్లును అయితే కనుక రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తా ఉంది. ఇలా జరగబోయేటువంటి నేపథ్యంలోనే ఇక మండలిలో సైతం ఏదైతే డిఎస్సి వ్యవహారం, అదేవిధంగా గ్రూప్ 1 వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక లేవనెత్తే అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక శాసనసభ సమావేశాలు అనేది రేపటి నుంచి అయితే 20వ తేదీ వరకు కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక 18వ తేదీ సైతం కూడా ఏదైతే కేబినెట్ భేటీ అనేది కూడా కానున్నట్టు తెలుస్తోంది. ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి బిల్లులు కావచ్చు, కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, దీనికి సంబంధించి యొక్క కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఇక మండలి అయితే కనుక వాడి వేడికి అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వస్తారా రారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కూడా నెలకొందని తెలుస్తా ఉంది. ఎందుకంటే శాసనసభ సమావేశాలు అనేది కూడా ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే స్పీకర్ కావచ్చు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు అయితే కనుక రావాలి శాసనసభకి, అదేవిధంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడాలి అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే రేపు ఇక వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా రారా అన్న దానికి అయితే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ హోరాహోరీగా అయితే రేపటి నుంచి అయితే శాసనసభ సమావేశాలు అనేది కూడా ప్రారంభం అవుతాయి. శోభ, రైట్, థ్యాంక్ యూ సంతోష్.